హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరం బాగుండాలని కోరుకుంటూ త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి అందరికీ తెలిసింది నేరేడు పళ్ళు అండి. పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు కదా, ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో తినాలని. కానీ మనమే చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ప్రకృతి అన్నిటికీ అనువుగా మనకు పళ్ళని ఆ సీజన్కి తగినటువంటి ఇస్తూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు వర్షాలు వచ్చి రకరకాల ఇన్ఫెక్షన్స్ అవి వస్తుంటాయి కదా, వాటి నుంచి మనం దూరంగా మనల్ని కాపాడుకోవడం కోసం ఈ నేరేడు పళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి. నేను ఇప్పుడే తెలుసుకున్నాను, అందుకే మీకు కూడా చూపించాలి చెప్తామనేసి వీడియో చేస్తున్నానండి. ఈ నేరేడు పండ్లలో అసలు ఎన్ని రకాల మంచి విషయాలు ఉన్నాయో, అసలు విటమిన్ ఏ ఉంది, సి ఉంది, కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, ఫైబరు, మెగ్నీషియం, పొటాషియం, గ్లూకోజు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, అలాంటివి ఎన్నో రకాల పోషకాలు ఇందులో దాగి ఉన్నాయండి. ఇది వచ్చి మూత్ర సంబంధ వ్యాధుల నుండి మనం ఉపశమనం కలుగుతుంది ఈ పళ్ళు తినడం వల్ల. వెన్ను నొప్పిని, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, చాలామందికి ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా, ఈ సీజన్లో వీటిని విరివిగా తింటే వాటి నుంచి కూడా మనం ఉపశమనం పొందొచ్చు. అలాగే కాకుండా మెదడుకు సంబంధించిన వ్యాధులు, గుండె వ్యాధులు, అలాంటి వ్యాధులు, బీపీ, రక్తహీనత, ఇలాంటి వాటికి కూడా ఈ పండ్లు మెడిసిన్ లాంటివి. అంతేకాకుండా చర్మ సంబంధమైనవి, మొటిమలు, మచ్చలు, ఇలాంటి వాటిని కూడా ఇవి తగ్గిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇంక ఈ సీజన్లో వచ్చేటువంటి జలుబు, దగ్గు లాంటివి, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తుంటాయి కదా, అవి రాకుండా మనల్ని కాపాడుతుంది. ఆ తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇప్పుడు చాలామందికి ఉంటుంది కదా, వాటికి కూడా ఈ పళ్ళు తినడం చాలా మంచిది. అంతేకాకుండా క్యాన్సర్ వంటి కఠినమైన రోగాల నుండి మనల్ని కాపాడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకైతే ఇంకా చాలా మంచిది. ఈ పండ్లు ప్రతి ఒక్కరూ తినగలిగినటువంటి పండు. దీనికి కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని పేరు కూడా ఉందంట. ఇంకా మేము చిన్నప్పుడు అయితే ఈ పోటీలు పడి తినేవాళ్ళము. ఎవరి నాలుక కలర్ వచ్చిందని పోటీ పడి చూపించుకుంటా తినేవాళ్ళము. ఉప్పు చల్లుకొని తింటే మనకు రుచికి అనుకూలంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకాస్త ఎక్కువ తినవచ్చు. అంటే బీపీ ఉండేవాళ్ళు ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, అంటే లేకుండా తినాలి. ఇవి వగరగా ఉంటాయి కాబట్టి గొంతుకి మంచి చేస్తాయంట. షుగర్ వాళ్ళకి ఇది స్వీట్ లేకుండా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మేలు చేస్తుంది అని డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఇన్ని రకాల బెనిఫిట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎన్నో రకాలైన మంచి మంచి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అసలు ఒక పళ్ళులోనే మనకి ఇన్ని వస్తున్నాయి. కాబట్టి ఈ సీజన్ వెళ్ళే లోపల అప్పుడప్పుడు అన్న వీటిని తీసుకొని మనల్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. జీర్ణశక్తి కూడా చాలా మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరికీ ఉంటుంది కదా, కాబట్టి ప్రతి ఒక్కరు తిందాం. ఇక ఈ పండు చిన్న చితక వ్యాధుల నుండి పెద్ద పెద్ద వ్యాధుల వరకు కూడా నయం చేసేవంటి గుణాలు ఈ చిన్న పండులో ఉంది. కాబట్టి ఇది మనల్ని వజ్రంలాగా కాపాడుతుందని అనుకోవచ్చు. ఇక నుంచైనా మనం అందరం వీటిని తినడానికి ట్రై చేస్తామండి. ఆరోగ్యంగా ఉందాము. ఈసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాం.